కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందే 2024 ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లకుండా వేట నిషేధ సమయం అమలవుతుంది. ఆ సమయంలో ఇవ్వాల్సినటువంటి మత్స్యకార భరోసాని ఏదైతే వేట నిషేధ సమయంలో తూచా తప్పకుండా గత 5 సంవత్సరాల పాటు మే 16వ తారీఖునే వాళ్ళ అకౌంట్లో జమ చేసినటువంటి ఆ యొక్క మత్స్యకార భరోసాని కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 మాసాలు గడుస్తున్నా ఈనాటి వరకు ఇంకా కూడా ఆ ఊసే ఎత్తకుండా ఎప్పుడో మత్స్యకారులకి జమ చేస్తామో కూడా చెప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం 20,000 వేస్తామని చెప్పి మేనిఫెస్టోలో ప్రకటించింది. కానీ ఈ రోజు వరకు గత 5 ఏళ్లలో ఇస్తున్నటువంటి 10,000 కూడా ఈ రోజుకి కూడా జమ చేయకుండా మళ్ళీ ఇప్పుడు అక్టోబర్ మాసం నుంచి డిసెంబర్ దాకా కూడా వేట ఉండదు. ఎందుకంటే బంగాళాఖాతంలో అనేక అల్పపీడనాలు ఏర్పడి మత్స్యకారులు పస్తులుండాల్సిన అవసరం ఉంది. పస్తులతో మత్స్యకారులు జీవనం కొనసాగిస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం మాత్రం ఇంతవరకు నోరెత్తకుండా ఈ యొక్క మత్స్యకారుని ఆదుకోవాలని ఆలోచన చేయకుండా ఇంకా కూడా కాలయాపన చేయడం మంచిది కాదు. దయచేసి మత్స్యకారుడిగా క్యాబినెట్లో ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారు కావచ్చు, లేకపోతే కొండబాబు గారు కావచ్చు, లేకపోతే వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి మత్స్యకార సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అనేక మంది శాసనసభ్యులు కావచ్చు, అందరూ కూడా చొరవ తీసుకొని తప్పకుండా కూటమి ప్రభుత్వంలో పెద్దలు ముఖ్యమంత్రి గారి మీద, డిప్యూటీ సీఎం గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా మత్స్యకారులను ఆదుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వారిని డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల రోజుల లోపల ఈ యొక్క వేట నిషేధ సమయం మత్స్యకార భరోసాను జమ చేయకపోతే తప్పకుండా మత్స్యకారులు అందరం కూడా ఏకతాటిపైకి అందరం కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.